గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ, మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? డిఓ తీసి ఏ పెట్టాను అంతే. అమ్మా, నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. హ్యాపెన్స్ యా. అది పెళ్లి చేసుకుంటా పట్రా ఉన్నాను అమ్మాయినా? రే 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 సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో, నువ్వు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అన్నిట్లో అడుగుతానంటే మన జీవితంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. కడతావా ఏంది? ఎప్పుడైనా అమ్మాయికి లిప్ లాక్ ఇచ్చావు? ఇచ్చా. అంటే ఏ ఉద్దేశంతో? కాలేజీలో ర్యాగింగ్ లో కావచ్చు, తోటేళ్ళలో కావచ్చు. ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా? ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే, నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు. బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్. నీకు ఎప్పుడు జరగలే కమిట్మెంట్ కానీ అడగలే? అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప. జనాలు మాటలు పట్టించుకుంటాం. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, తొక్కేసారు, ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్. మిగతా రంగాల్లో లేదని కాదు, 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. ఇండస్ట్రీలో నీకు మంచి హీరోస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? నేను అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి, లేకపోతే మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా అంటే వాళ్ళ వెనక తిరిగి వాళ్ళతోని మా ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప, లేకపోతే రోల్స్ ఎవరని చెప్పింది. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు. నువ్వు అమ్మాయి కదా, మాలేసుకుంటున్నావు. పార్వతీదేవి శివదీక్ష చేయలేదా? ప్రాబ్లమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్. ఇష్యూ అవదా? అంటే యూట్రస్తో నాకు పెద్ద పని లేదు. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో. నాకెందుకు? ఎందుకు ఫ్యామిలీతో ఉండడం నీకు ఎప్పుడు ఇష్టం ఉండదని విన్నా. మా నాన్న ఇక్కడ రమ్మను హాస్పిటల్ మూసుకొని. వాడు రాజమండ్రిలో సుఖంగా ఉన్నాడు. వాడా? ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. వాడికంటూ ఒక రొటీన్ ఉంది. వాడి లైఫ్ని డిస్టర్బ్ చేసి ఆడిని ఇక్కడ తీసుకొచ్చి ఆడికి బోర్ కొట్టి ఆడు నన్ను దొబ్బి ఎన్ని ఎందుకు చెప్పు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ స్నిగ్ధా నైని సిద్ధు. తనతో మాట్లాడదాం, మనోడితో మాట్లాడదాం. మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యా బ్రో, హాయ్. చెప్పు డార్లింగ్, ఏం సంగతులు? తెలియని విషయాలు తెలుసుకుందాం అంటే తెలియదేమని చెప్పు. తెలీదు, ఓపెన్ బుక్. నువ్వు ఓపెన్ బుక్కే. కాకపోతే నేను నీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. నీకు అంత టైం ఉందా? నేను బేసిక్గా ఒకరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ మాటలు అదంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, నేను మాటలు వింటున్నప్పుడు ఎక్కడో ఒక లిమిట్ వరకు మాట్లాడుతూ, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ, ఏం చెప్పాలో అదే చెప్తూ, కొంచెం దాచుకొని చెప్తావు అని నాకు అనిపించింది. అది నిజమా? నోటితో ఎక్కువ ఉన్నోళ్ళు దాయలేరు డార్లింగ్. చెప్పేస్తా. ఇప్పుడు నీ గురించి అడుగు, చెప్పేస్తా. నా గురించి అంటే మనకి నోటితో ఎక్కువ చెప్పేస్తాం. ఇప్పుడు వీ డోంట్ థింక్, ఇలా అడగగానే స్పాంటేనియస్ గా రిప్లై వచ్చేస్తుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. అంతే, ఆలోచించి చెప్పే అంత లాగు సీను లేదు అక్కడ. అయితే నువ్వు అంతే ఏదైనా ఓపెన్ అంటావు అంటే. ఓకే, నేను రీసెంట్గా నీ డీపీలన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. నేను అంతా పోలీస్ ఫోటోలు పెట్టుకున్నాను. నేను పోలీస్ అవుదామని ఇంట్రెస్ట్ అయ్యండి. ఇప్పుడు కూడా యూనిఫామ్ నేను డీపీలు చూస్తున్నాను బేసిక్గా. అది ఎట్లాగంటే ఇప్పుడు 4 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ రోల్లోనే ఉన్నాను. సో రకరకాలుగా రకరకాల టైంలో ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పెట్టుకుంటున్నాను. అది అందరూ కొంతమంది ఏమో ఒకటే సినిమాది షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు. బట్ డిఫరెంట్ మూవీస్. 4 మూవీలు జరుగుతాయి. 4 పోలీస్ రోల్. 4 వాటిలో కాదు, అదంతా ఓకే. లారీ లేపడం ఏంటి?
అది ఖైరతాబాద్లో షూటింగ్ డార్లింగ్. ఆ, హాస్పిటల్ లోపల షూటింగ్ యాక్చువల్లీ, రిసెప్షన్ దగ్గర. ఆ, ఆ, అయితే ఇలా బయటకు వస్తే ఖైరతాబాద్ మొత్తం గణేష్ లారీలు అన్నీ వెళ్తున్నాయి. ఉమ్, నాకు షార్ట్కి ఒక అరగంట గ్యాప్ ఉంది, ఉమ్, ఉమ్, అరగంట 45 minutes గ్యాప్ ఉంది. ఉమ్, ఉమ్, ఆ టైంలో వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకోవడం ఎందుకు? ఉమ్. ఎంటర్టైన్మెంట్. ఆ, అలా బయటకు వచ్చి నా అసిస్టెంట్ మార్కస్ అని పిలుస్తా, ఆడికి మొబైల్ ఇచ్చి, ఒరే నేను ర్యాండమ్గా ఎక్కడ పడితే ఆడ పోతారా, క్యాప్చర్ చేసుకో అన్నా. అక్కడ రియల్ పోలీసులు పాపం డ్యూటీలో ఉన్నారు, నలుగురే ఉన్నారు. సరే నేను కూడా జాయిన్ అవుతా, వాళ్ళు చూసి లక్కీగా తెలుగు వాళ్ళే నలుగురు గుర్తుపట్టారు. అని నలుగురం కలిసి వెళ్ళి ఒకటే చెప్పారు వాళ్ళకి. ఏం చెప్పారంటే ఎక్కడ ఏది ఆగకూడదు, వాళ్ళు దిగి ఎక్కువసేపు డాన్స్ చేయకూడదు, అది ట్రాఫిక్ ఇలాగ లాగ్ అయిపోద్ది, బికాస్ దాట్ ఈస్ అ వన్ వే. అందుకని అలా చెప్పారు. అలాగే పాపం వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు వెళ్ళి నేను మీతో పాటు డ్యూటీ చేయొచ్చాను. ఒప్పుకున్నారా? సపోర్ట్ ఒక్కరు డలింగ్ వాట్ డలింగ్ ఎక్స్ట్రా ఒక హ్యాండ్ వస్తుంది, నీకు ఇష్టమా? గట్టి సాలిడ్ హ్యాండ్ వస్తుంది. ఇష్టమా నీకు? డెఫినెట్లీ. వై వుడ్ సి ఇప్పుడు ఇలా వెళ్తుంటాను, దారిలో అక్కడ 4 పక్కల నుంచి వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది, నేను దిగి వెళ్ళిపోయి కంట్రోల్ చేసి అందరిని పంపించేసి క్లియర్ చేసుకుంటాను. కాదు, నిన్ను తమిళ అమ్మాయి అంటారు, ఎంతవరకు? నాకు తమిళ వస్తే తమిళ అమ్మాయిలు అయిపోరు కదా. అంటే నీవు ప్రాపర్ తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో సెట్ అయ్యావని అంటారు, నిజమా అది? అస్సలు కాదు, అది విద్యులేఖ రామన్, నేను కాదు అది. నిన్ను నాది రాజమండ్రి అండ్ ఏలూరు సిఆర్రెడ్డిలో చదివాను, అవి తెలుసు, అవి చెప్పావు. అవునవును. సో అస్సలు తమిళ్ కాదు. కానీ మీ ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ, మంచి ఇది. నువ్వు ఎందుకు ఇలా ఇటువైపు రావాలనిపించింది నీకు? ఎందుకు ఇలా ఉండాలి? ఏ పెట్టాను అంతే. యాక్టరా? డాక్టర్ యాక్టరా? అమ్మ, నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది. నేను ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు? ఎలాగ ఉండాలనుకుంటున్నావు? టీ షర్టు ప్యాంటు అబ్బాయిలాగా నేనేమి ప్లాన్ చేసుకోలే. కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాను, నా కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్. సుఖంగా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని తయారై రమ్మంటే ఎంతసేపు తీసుకుంటుంది? గంటన్నర, మినిమం గంటన్నర. మనం ఏంటి హ్యాంగర్ కొన్న సొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం, అంత అయిపోయింది. కన్వీనియన్స్ కోసం నువ్వు ఇలా ఉంటావా? నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే చక్కగా ఒక బర్ముడా టీషర్ట్ వేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ప్రాణానికి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు, స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు, ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా, ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. అవును అవును. దిస్ ఇస్ మై ఐడెంటిటీ అంతే. స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల, ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే? హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో నన్ను హెరాస్మెంట్? అదే నేను అడుగుతున్నాను. అస్సలు సమస్య లేదు, అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వెన్ దే ఆస్క్డ్ మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను, ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు, బట్ ఐ హర్డ్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్. నీకు ఎప్పుడు జరగలే? నిన్నెవరు అడగలే కమిట్మెంట్లు కానీ అలాంటివి అడగలే? చెప్పు ఇప్పుడు ఎవరు అడుగుతారు అబ్బాయి? ఎందుకు అడగరు? బాగుంటావు మంచిగా. కొంతమంది అడుగుతూ ఉంటారు, లైక్ ఇలా రగ్గడ్లు మంచిగా మాస్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు, అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలా నచ్చొచ్చాము. ఎవ్వరు అడగల నన్ను ఇండస్ట్రీలో, అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా, బ్రదర్ లాగా, ఒక కొడుకులాగా, కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవ్వరు అడగరు. ఓకే, అది పెళ్లి చేసుకుంటావా? పట్రా ఉన్నా అమ్మాయినా? రే 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 ఎర్రగా అయిపోతున్నావు, సిగ్గుపడతానావు. కాదు చెప్పు.
కాదు, నువ్వు అమ్మాయిని పట్టరా అని నువ్వెందుకు ఎర్రగైపోయావు నాకు అర్థం కాదు. సడన్గా డార్లింగ్ ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి, ఆడు బొగ్గలు చూడండి ఎంత ఎర్రగైనాయో. నేను చాలా తెల్లగా ఉంటాను కదా అదే. చెప్పు, పెళ్లి చేసుకుంటా చేసుకోవా? ఎవరన్నా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా, దొరకాలి కదా. చూస్తావా ఎప్పుడైనా? చూడడం ఏంటి అంటే ఎవరైనా అంటే అవును రోజుకి ఓకే 9 o'clock సో అండ్ సో పర్సన్ ఇస్ షెడ్యూల్ టు లుక్ ఎట్ యూ అని ఎవరో చెప్తున్నారా? అట్లా చూడడం అనేది కాదు. ర్యాండమ్గా ఎవరన్నా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్. అది ఇద్దరికి నచ్చాలి, ఆ తర్వాత ఇది అవుతుంది. ఓకే. జనాల మాటలు పట్టించుకుంటావా నువ్వు? జనాల మాటలు పట్టించుకుంటావా? నచ్చితే పట్టించుకుంటా. అంటే నేను పొగిడినే పట్టించుకుంటా. పొగడక్కర్లా, నీకు పొట్ట ఎక్కువైంది కొంచెం తగ్గించు యాబ్స్ చేయని ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా. ఓకే, అలా అంటే పాజిటివ్గా అవనక్కర్లా. ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో, అది నేను కాదనుకో, సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా. డార్లింగ్ నేను ఇది కాదు, మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు, నాకు కోపం ఉంటుంది, కూల్గా ఎలా ఉంటారని నేను ఎప్పుడు కూల్గా ఏమి ఉండను, హాట్గా ఉన్నప్పుడు కనిపించండి. హాట్ అంటే ఆ హాట్ కాదు, కోపం వచ్చినప్పుడు కనిపించండి, ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా. ఐ డోంట్ గివ్ అ నెగిటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. ఓకే. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా. దేవుని బాణంతో గట్టిగా ఎందుకు? ఇష్టం కాబట్టి, నాకు శివుడు అంటే ఇష్టం, నమ్ముకుంటా. అంటే ఏమొచ్చింది నీకు నమ్మడం వల్ల? ఏమైనా వస్తుందని నమ్ముతావా? అలా జనాలందరూ నమ్మేది అందుకే కదా. జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి? సరే, నువ్వు ఎందుకు నమ్ముతావు? నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా. నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు. ఆయన ఏం వరాల లిస్టు ఏం అడగను, ఇది నాకు నువ్వు ఇవ్వలేదు, అబ్బా నీతో మాట్లాడినా, నీకు పూజ చేయను, అట్లాంటిదే ఉండదు. మా అమ్మని తీసుకెళ్ళిపోయా నీతో నన్ను మాట్లాడిన, అట్లాంటిది ఏమి ఉండదు నాకు. జస్ట్ ఐ లవ్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్, వైబ్రేషన్స్ అంతే. ఓకే. అంతేగాని ఇదిగో నా వరం ఇది రేపటికల్లా నెరవేరిపోవాలి ఇట్లాంటివి నాకేం ఉండదు. నేను అసలు కోరికలే కోరండాలి, ఇంకా ఆయనకి తెలీదా నాకేం చేయాలి. టాటూస్ కూడా దేవుడే కదా. రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు, బ్యాట్మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్కి దేవుడు ఉంటాయి, అండ్ మా దేవత ఉంటుంది. అది ఏంటి ఆ టాటూ ఏంటి? అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవతది. అదే చూపి ఒకసారి. అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నావా? ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నాను, ఐ మీన్ ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను, చేతి మీద ఎందుకు అని ఆవిడ అడిగారు. అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్నా. అయ్యో ఎందుకు అన్నారు. అంటే ఏం పర్లేదు మా అమ్మ చేయి ఎక్కడ ఉంది, నాకు మీ పాటలు విని పెరిగాను, మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్, అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు, ఐ వాంట్ టు మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషెస్ చిత్ర గారు అని ఉంటుంది, డేట్ 29/7/2025 విత్ డేట్. ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది. చెన్నైలోనే చేయించుకుని వచ్చేసా. చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా. మరి పెన్నది పోతుంది కదా. చిత్ర గారు అంటేనే ఇష్టమా లేకపోతే ఇంకా వేరే సింగర్? చిత్ర గారు ఇస్ మై ఫేవరెట్ సింగర్, ఐ మీన్ ఫీమేల్ సింగర్స్లో. యా. ఓకే. మేల్ సింగర్స్లో ఎక్కువ మంది ఉన్నారు. కాదు నాకు అంటే సినిమా ఇండస్ట్రీలోని ఒకలా ఉంటే రాజకీయం అని అంటారు, సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట్లు ఎక్కడాలు తొక్కడాలు అని అంటారు. ఎంతవరకు అది వాస్తవం? ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడాలు తొక్కడాలు ఎక్కడ లేవు. సినిమా ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా, లేకపోతే ఐటీఎస్లో లేదా, లేకపోతే స్పోర్ట్స్లో లేదా? అది ఉందని మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి, మరి తొక్కిసలాట్లేదా, స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదా, అన్నీ లేని రంగం ఏంటి? కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా, లైక్ నీ దానికి వస్తే లేదు. నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది, ఇట్స్ విజిబుల్, ఇట్స్ విత్ గ్లాస్.
మిగతా అన్నీ ఒక హర్యానా కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపు ఉన్నోడు తొక్కివేయబడ్డాడో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్. సినిమా ఇండస్ట్రీ ఇస్ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే. మిగతా రంగాల్లో లేదని కాదు, 4 గోడల మధ్య జరుగుతుంది. ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి, మనదేమో గ్లాస్ ఉన్నాయి, అంతే తేడా. కాదు మరి నువ్వు ఎందుకు నువ్వు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు, చాలామంది పొగిడారు. అప్పుడు 12 సంవత్సరాల క్రితం నువ్వు ఈటీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలామంది పొగిడారు నీకు. అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమైనా? నీ యారోగెన్సా? నాకు యారోగెన్స్ ఏం లేదు, నేను చాలా డౌన్ అవుతుంటాను. అది నాకు తెలుసు. సిగ్గు లేకుండా ఉంటా. చెప్పు. మంచిగా ఉంటావు, మంచిగా మాట్లాడతావు, అందరితో మనతో బాగానే ఉంటావు. ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా యారోగెంట్ అనలేదు, అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే అది ఏంట్రా ఎంత రఫ్గా మాట్లాడుతుంది, ఏంట్రా ఇలా ఉంటుంది, ఎందుకురా తనతో మనకి అని చెప్పా. లేదు అలా అని ఎవరు అనుకోరే, మరి అందరూ అప్రోచ్ అయ్యి మాట్లాడతారు. ఎందుకు పాడలేదు? వాళ్ళ పాటకి నేను సూటబుల్ కాదనుకున్నారు, దట్స్ దేర్ చాయిస్. అలాగనుకుంటూ పోతే అవ్వదు కదా, నీ టాలెంట్ నువ్వు చూపించుకోవాలి కదా. నేను చూపించినా కూడా చూపించుకుంటున్నాను కదా, నేను వెళ్ళి షోలకి వెళ్ళి వేల మంది ముందు పాడుతున్నాను. అదే పాడుతున్నావు, అయినా కూడా రావట్లేదు ఎందుకా అని నీకు ఎప్పుడు అనిపించలేదా అని? అంతే, అందులో వాళ్ళ చాయిస్. అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ అంతే. మన చేతిలో ఉంటుంది బొక్క. ఎందుకంత మెల్లిమెల్లిగా మాట్లాడి మన చేతిలో ఉంటుంది బొక్క అంటున్నా. అది హెల్త్ ఏమైంది? నాకు ఇందా చెప్పావు కదా హెల్తా సైన్స్ ఎక్కువ తాగడం వల్ల లేదు మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దీక్షలో ఉన్నప్పుడు ఒక 4 రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బొద్దింక కనిపించిందని హిట్ కొట్టా 2 months బ్యాక్. అది అలర్జీకి, సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ అలర్జీకి లీడ్ చేసింది. ఆ తర్వాత ఐ వెంట ఆన్ ఓవర్సీస్ టూర్. ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షోస్ వీటిలో, అందుకని నెగ్లెక్ట్ చేసేసా. ఆ టైంలోనే కొంచెం ఆవిరి పట్టేసి ఇది చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 rounds ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది, ఫీవర్ వస్తూ ఉండింది. నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా వీక్గా ఉన్నా కూడా నా గురించి వచ్చావు. అవును, నీ గురించి. అండ్ ఇంకా పోలీస్ యూనిఫామ్లో ఎట్లున్నాను, మీ ఇద్దరు పక్కనే ఉన్నారు చక్కగా. ఎవరిద్దరు? పాపను ఎప్పటి నుంచి అడుగుతున్నావు? 2 సార్లు పాపం అనుకోకుండా క్యాన్సిల్ చేసావు. హ్యాండ్ ఇవ్వడం జరిగింది, పెద్ద హ్యాండ్. సో ఐ వాంటెడ్ టు ఫినిష్ ఇట్. సో కానీ నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లనేమో. సిట్టింగ్ లేస్తావు పోనీ? అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో, ముక్కుతో తాగుతావా? ముక్కు బుర్రతో తాగుతావా? వెళ్ళిన లివర్ దొబ్బుద్ది అంతే. ఫేస్ కనిపించట్లేదు, లివర్ దొబ్బుద్ది అంతే, అంతకన్నా ఏం కాదు. అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా? ఎప్పటికప్పుడే. ఏంటి ఇన్కమ్ సోర్స్ ఏంటి? నా ఇన్కమ్ సోర్స్ మై యాక్టింగ్, మ్యూజిక్ డైరెక్షన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ సాలరీ వచ్చేది. మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ నా షోస్ మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్. ఐ డూ లాట్ ఆఫ్ షోస్. ఇప్పుడు నా స్టేటస్ చూసామంటే ఇప్పుడు ఒక చోట ఉంటా, మళ్ళీ రేపు ఒక చోట ఉంటా, మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద ఉంటా. అవును, మొన్న కూడా నాకు అలాగే చెప్పావు. ఫోన్ చేస్తా, నేను ఈరోజు ఉన్నా, రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు? రేపు ఏంటి? రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది. రెస్ట్ తీసుకో. ఎందుకు? పరిగెడుతూనే ఉంటావు కదా, ఎందుకు? వెళ్ళేటప్పుడు నేను రాజమండ్రి దాకా పరిగెడుతూ వెళ్తున్నాను, కూర్చున్నా పడుకున్నాగానే కదా వెళ్తాను నేను. అవును, కానీ ఏదైనా హెల్త్ బాగు. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను ఒక 1 రోజులు రెస్ట్ తీసుకుంటా. అలా నువ్వు రెస్ట్ తీసుకో. ఎందుకు? ఏం పని చేస్తున్నా రెస్ట్ తీసుకుంటా. ఇప్పుడు సరే, ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను, ఇందాక కార్లో వెళ్తూ నేను నిద్రపోయాను, అంతే. అది రెస్టే కదా, నిద్రపోవడం. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ 45 minutes or 1 hour, ఇట్స్ స్లీప్ ఓన్లీ. థ్యాంక్స్ టు ట్రాఫిక్ వి గెట్ 45 minutes ఆఫ్ నాప్. ఫస్ట్ టైం అనుకుంటా థ్యాంక్స్ టు ట్రాఫిక్ చెప్పింది. ఎందుకంటే హ్యాపీగా నాప్ వేయచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్. ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే. అవును, కానీ నార్మల్గా అయితే డ్రైవింగ్ నువ్వు చాలా బాగా ఇష్టం, గట్టిగా చేస్తావు.
ఏ టైం అయినా ఏముంది మిడ్ నైట్ అంతే. షో అయిపోయాక 12ంటికి చిలిపిగా అలాగ కొట్టుకొచ్చేయడమే నెక్స్ట్ 3 hours 4 hours తెలుసు నాకు బాగా. ఏ రాత్రి 5, 4 అయినా కూడా ఏమైనా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? యాక్చువల్ క్వశ్చన్ ఉంది దానికి. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? నేను కట్టుకోవడం కూడా 5 minutes కట్టుకోగలను, పక్కన వాళ్ళకి కూడా 5 minutes కట్టగలను. టాలెంటెడ్ పర్సన్ అంటే లైక్ 12 years బ్యాక్ ఈటీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా, అప్పట్లో నీవు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అడుగుతానే ఉంటారయ్యా, అన్నిట్లోనే అడుగుతానంట. మన జీవితంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. మరి ఎందుకు బా నా వల్ల కాదబ్బు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. లైక్ స్నిగ్ధ, నీకు యాక్చువల్ ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ కెరియర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఎలాగా చూసుకోవాలనుకోవట్లేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను. లక్కీలీ దే ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ ఇప్పుడు నోటిదోల పంచులు వేసే క్యారెక్టర్లు, జనానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు. ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్ మీదకి వెళ్తే గుర్తుపడతారు. దేవుడి దేవల్ల మనం గుర్తుండే క్యారెక్టర్లు, మంచి రోల్స్. ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్, అంతే కదా. మనకి సూటబుల్ మన వల్ల మైలేజ్ వస్తుంది, ఓకే వాళ్ళు నోటిదోలు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు, అవి చేస్తాం. నా సింగింగ్, నా షోస్ నేను చేసుకుంటూ ఉంటా, అది అలాగే నడుస్తూనే ఉంటుంది. ఐ ఎంటర్టైన్ పీపుల్, అది నడుస్తూనే ఉంటుంది, అంతే. ఇండస్ట్రీలో నీకు మంచి హీరోస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? ఏమైనా యూజ్ అంటే కాదు, ఫ్రెండ్స్. ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ మూవీస్. కూర్చుంటాం, హ్యాపీ కూర్చుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే. నేను అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి, లేకపోతే మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా, మీ ఆఫీస్కి వస్తా, ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు, ఇట్లాంటి బొక్క భూషణాలు నా దగ్గర ఉండవు. కలిసామా, శుభ్రంగా చిల్లయ్యామా, వెళ్ళిపోయామా, అంతే. I don't like to link personal thing with the professional thing. నువ్వు ఎవరిని జస్ట్ బికాజ్ యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నాకు రోల్ ఇవ్వనక్కర్లేదు, ఇప్పించనక్కర్లేదు. ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్ని? కొంతమందిని ఎత్తుమే కూర్చొని అడుగుతా, నందిని రెడ్డిని కానీ, ప్రవీణ్ సత్తారుని కానీ, ఇంకా ఉన్నారు పవన్ సాధినేని, వీళ్ళందరినీ ఎత్తుమే కూర్చుంటా. బా రోల్ ఓకే, ఈ రోల్ మనకి సెట్ అవుతుంది. అడగకపోయినా కూడా ఇండస్ట్రీలోని రోల్స్ ఎవరని చెప్పి విన్నా. అడగకపోయినా కూడా అంటే వాళ్ళ వెనక తిరిగి వాళ్ళతోని ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప, లేకపోతే రోల్స్ ఎవరని చెప్పి నేను విన్నా. అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో ఉన్నా, నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా, అది చేసుకుంటున్నా, నాకు 2 నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా. వాళ్ళే ఈ రోల్కి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు, కాకపోతే డైలీ ఈ పనుల్లో పడి మనం మర్చిపోతాం. అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్. దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ లుకింగ్ ఎట్ ఇట్ యాక్చువల్లీ. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు, వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు. నేనైతే ఇలాగా అనుకుంటా, ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్, వీ డోంట్ రిమెంబర్. అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు. అరే మొన్నే తనతో కలిసింది, తను ఈ రోల్కి సూట్ అవుతుంది అని టప్పని తగలచ్చు. అదే 2 నెలల ముందు అయితే గుర్తురాదు కదా. అది నేను అనుకుంటున్నాను. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. కదా సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. లైక్ నువ్వే ప్రొడ్యూసర్ చేసుకుని చేస్తావు కదా, ఎందుకు చేసేదానివి కదా, లేదా ఇప్పుడు చేసుకోలేదా? నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదు. నాకు ఐ మీన్ యాక్టింగ్లో ఇది పడిపోయాను, ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి.